నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండలో హనుమాన్ విగ్రహం ధ్వంసం. సెంట్రింగ్ కార్మికుల సమస్యలపై కర్మన్ ఘాట్లో భారీ బైక్ ర్యాలీ. ఆర్కేపురం డివిజన్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటన. హుజూరాబాద్లో బీఆర్ఎస్ నిరసన, బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్. హన్మకొండ జిల్లా న్యూ షాయంపేట సర్కిల్లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం కావడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటన విషయం తెలిసిన వెంటనే హనుమాన్ భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. న్యూ షాయంపేట ప్రధాన రోడ్డుపై భక్తులు బైఠాయించి ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్థలికి బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కర్మన్ ఘాట్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుంచి సెంట్రింగ్ పనులను బంద్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ కర్మన్ ఘాట్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం సెంట్రింగ్ పనికి ఒక ఫీట్కు ఇస్తున్న 40 నుంచి 51 వరకు పెంచాలని కాంట్రాక్టర్లు కార్మికులను డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన సెంట్రింగ్ సామాగ్రి తరచూ దొంగతనాలకు గురవుతోందని, దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కార్మిక శాఖ ద్వారా శాశ్వత గుర్తింపు కార్డులు జారీ చేయాలని, 55 సంవత్సరాలు పూర్తయిన కార్మికులకు నెలకు 3000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున ఈ కర్మన్ ఘాట్లో నిర్వహించే భారీ ర్యాలీ, ముఖ్యంగా సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అందరూ ఏకమై ఈ ర్యాలీ తీయడానికి, నిరసన తెలపడానికి, ఈ బంద్ను పాటించడానికి ప్రధానమైన కారణం మీ ద్వారా ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకునేది, అలాగే బిల్డర్లకు, ఓనర్స్ అసోసియేషన్కి విన్నపించుకునేది ఒకటే విన్నపిస్తున్నామేమో. మేము నిర్ణయించే హక్కు, మేము పడే కష్టం, మేము చేసే పని మా గిట్టుబాటు ధర లేక మా తోటి కార్మికులు ప్రాణ హత్యలు చేసుకోవడానికి దిగజారుతున్నారు. దీనికి కాబట్టి ఈ పని తప్ప మాకు వేరే పని రాదు. ఈ ఒక్క పనే వచ్చు కాబట్టి ఈ పనిలో మాకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి మాదైంది, పెత్తందారం మేస్త్రిది అయింది. దానికోసం మేస్త్రికి హటావో సెంట్రింగ్ బచావో అనే విధానంగా మేము ఈ సమ్మెని కొనసాగిస్తున్నాము. ఈ సమ్మె పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్నాము. మేము పడే కష్టానికి మాకు గిట్టుబాటు ధర 51 రూపాయి అయితేనే మా లేబర్ కానీ మేము కానీ బతికే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 51 రూపాయి మేము నిర్ణయించుకోవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మా సెంట్రింగ్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ వారు కృష్ణ ప్రెసిడెంట్ అధ్యక్షతనంతో ఈ రేటు నిర్ణయించడం జరిగింది. ఈ రేటు కట్టుబడి ఉండాలని మా సెంట్రింగ్ అసోసియేషన్ మొత్తము ఏకమై ఈరోజు ఈ బంద్కు పాటించి ఈ కర్మన్ ఘాట్ కాంట్రాక్టర్ అసోసియేషన్లో దాదాపుగా 90 మంది కాంట్రాక్టర్ ఉన్నాం.
మా వంతుగా మేము ఈ సమ్మె ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీనికి తోడ్పడుతున్న సహకరిస్తున్న మా ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ అన్న కానీ, మా ఉపాధ్యక్షులు నారాయణ గౌడ్ అన్న కానీ నా తోటి కార్మికులు, మా కోశాధికారి యాదయ్య కానీ అందరూ మాకు బాగా సహకరిస్తున్నారు. ఇంకొకటి మేము చేసేది ఏంటంటే ఈ గవర్నమెంట్ తెలియజేస్తుంది ఏంటంటే ఈ సెంటరింగ్ డబ్బాలు కూడా మాకు దొంగతనాలు జరిగి స్క్రాప్ దుకాణంలో చాలా అమ్మడం జరుగుతుంది. ఈ రైల్వే సామాను ఎలాగైతే స్క్రాప్ దుకాణంలో కొనకూడదో అలాంటి చట్టం మాకు కూడా రావాలి. మా సెంటరింగ్ సామాను ఎవరైనా కొన్నట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు బుక్ చేసి ఆ షాప్లని మూసేయాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే మాకు ఈ ఓనర్స్ అసోసియేషన్ కానీ, ఈ బిల్డర్ అసోసియేషన్ కానీ, గవర్నమెంట్ తరఫున కానీ మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఏది ఇవ్వమని అడతలేము. మేము చేసిన కష్టానికి ఫలితంగా మేము నిర్ణయించిన రేటు ఇవ్వాలని వాళ్ళని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి బిల్డర్స్ కానీ ఓనర్స్ కానీ మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సెంటరింగ్ వాళ్ళని సపరేట్గా మాట్లాడుకొని సెంటరింగ్కు ఇస్తే మేస్త్రీ రేటు మేస్త్రికి ఇస్తే మాకు ఎలాంటి నష్టం జరగదు. మాకు ఏమవుతుందంటే లక్షల్లో పెట్టుబడి మాది, లక్షల్లో పేమెంట్లు మావే అవుతాయి. దాని మీద మేస్త్రి మా అంటే 1000 రూపాయలు గుండు దారం తాపి తీసుకొని వచ్చేసి మేము కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మెటీరియల్ అక్కడ వేసి పనిచేసే వాళ్ళం. వాళ్ళు 1000 రూపాయల సామాన్తో వచ్చి మా మీద పెత్తనం చేసి మాకు ఇంటి ఓనర్ దగ్గర డబ్బులు తెచ్చుకోవడం, మాకు సరిగ్గా ఇవ్వకపోవడం వలన, మేము లేబర్కి ఇవ్వకపోవడం వలన మాకు లేబర్ వచ్చి ఇజ్జత్ తీయటము, మీ సెంటరింగ్ ఇంత పెట్టుబడి పెట్టి ఇజ్జత్ పోవడం వలన మా వాళ్ళు ఒకరొకరు చెట్ల ఆకులు లేక రాలిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని. ఎందుకంటే మేము పరువు మానవతతో బతికే వాళ్ళము. చిన్నప్పటి నుంచి మాకు చదువు సంధ్య లేక ఈ పని ఒకటే నేర్చుకున్నాం కాబట్టి ఈ పని ఇచ్చిపెడితే వేరే పని మాకు రాదు. దానికోసం మాత్రం ఈ పని కోసమే ఇళ్ళనే కష్టమో నష్టమో చేస్తున్నాము. దీనికి కూడా మేస్త్రి పెత్తనం చేసి మాకు డబ్బులు ఇవ్వకపోవడం, మేము లేబర్కి ఇవ్వకపోవడం, ఇంటికాడ వచ్చి వాళ్ళు కూర్చోవడము, మా దాంట్లో మీకు వాడు తక్కువ రేటు చేస్తుండే వీడియో ఎక్కువ రేటు చేస్తున్నారు, మా దాంట్లో మాకు గొడవలు పెట్టి చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేము గవర్నమెంట్ వాళ్ళకి కానీ, బిల్డర్స్ అసోసియేషన్, ఓనర్స్ అసోసియేషన్ గారికి ప్రధానంగా తెలియజేస్తుంది ఏంటంటే మా సెంటరింగ్ కార్మికులకు సపరేట్ మాట్లాడండి. మేస్త్రికి ఇవ్వండి, సెంటరింగ్కి ఇవ్వండి. మాకు అలాంటి మేము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరే మాకు ఏదైతే గిట్టుబాటు అవుతుందో ఆ ధర నిర్ణయించామో సెంట్రల్ కమిటీతో తెలంగాణ వ్యాప్తంగా 51 రూపాయని. ఆ రేటు కంటే మేము ఎక్కువ అడగటం కాదు. ఆ రేటు కంటే తక్కువ చేసి మమ్మల్ని చిన్న చూపు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని ప్రధానంగా మా డిమాండ్లు తెలియజేస్తున్నాము. జ్ఞానేశ్వరన్న, సీను, లక్ష్మారెడ్డి మా అధ్యక్షులందరికీ మేము తెలియపరిచింది ఏమనగా ఈ నెల 16 తారీఖుని మేము బంద్ పాటిస్తున్నాము. ఆ బంద్కి కొద్దిగా రాజకీయ నాయకులు కానీ, పోలీస్ సంస్థ కానీ కొద్దిగా మాకు సహకరించి మాకు ముందుకెళ్ళేలాగా ఈ బంద్ని సాధించాలని కోరుకుంటున్నాం. కాదంటే మేము ర్యాలీ చేస్తుంటే మా మీద కేసులు పెడుతుర్రు. మేము కొద్దిగా ఎక్కడైనా పని చేస్తుంటే మేము పోయి ఆపుతుంటే మా మీద కేసులు పెడుతున్నాం. కొద్దిగా అలాంటి కేసులు లేకుండా పోలీసు వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం. మేము చేసే రేటుకి మాకు గిట్టుబాటు ధర లేక మేము 1 లక్ష రూపాయలు 2 లక్షలు వస్తుంటే ఇంటికి 10,000 కూడా తీసుకెళ్ళకపోతున్నాం. ప్రతి లేబర్కి అందరికీ ఇచ్చుకుంటా పోతే 10,000 5,000 కూడా లేని పరిస్థితి అయింది. మాకు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు సెంటరింగ్ పెడుతున్నాం. లాభం ఏంటి? నెలకు వచ్చి 10,000 20,000 కూడా లేకుండా పోతుంది. మేము 16 తారీఖు నుంచి బంద్ పాటిస్తున్నాం. 20 రోజులు కావచ్చు, నెల కావచ్చు, మేము చెప్పలేము. అది మా డిమాండ్లు కొద్దిగా పరిష్కారం అయ్యేదాకా మీ బంద్ని పాటిస్తామని పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. కాలనీలు, బస్తీలలో తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి వంటి అంశాలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పలుచోట్ల మురుగునీరు రోడ్లపైకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈరోజు ఎస్ఎన్డిపి 4కు సంబంధించి విజయపూర్ కాలనీలో చాలా రోజులు నడుస్తున్న వర్క్ తొందరగా పూర్తి చేయమని కాలనీ వాసులందరూ వచ్చి బాగా డిలే అవుతుందమ్మా మీరు వచ్చి చూడండి అంటే రావడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత నిజంగా అర్థమవుతుంది. చదువుకున్న వాళ్ళు కాబట్టి, సంస్కారం ఉన్న వాళ్ళు కాబట్టి ఓపిక పట్టింది అనిపించింది. ఎక్కడ మట్టి అక్కడ వేసేసి మధ్యలో వదిలేసిపోయిన సందర్భం చూస్తూ ఉన్నాం. డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్ అట్లా వదిలేసిపోయినారు. నిజంగానే చాలా 4 నెలల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టున్నారు. ఒక 1 వీక్ బ్యాక్ 3 రోజుల కింద వచ్చిన్నారు నా దగ్గరికి. వచ్చి ఇట్లుందామంటే ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. దాన్ని తొందరగా పూర్తి చేయాలని అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు.
దాన్ని పూర్తి చేసి ఇవ్వడానికి చిన్న హార్డ్ ఏదుందో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుండి దాన్ని తొందరలోనే స్తంభాన్ని కూడా షిఫ్ట్ చేసి తొందరగా దాన్ని పూర్తి చేసి వర్షాకాలం వరకైనా వాళ్ళకి సేఫ్గా ఉండేటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి కమిషనర్ గారు ఎవరైతే మల్కాజ్గిరి కమిషనర్ గారు కార్పొరేషన్ కమిషనర్ గారు ఉన్నారో ఇప్పటికే వచ్చిపోయింది అంటున్నారు. వచ్చిపోయింటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలా. ఎక్కడైతే ఎస్ఎన్డిపి నాళాలు వర్క్ అవుతున్నాయో దయచేసి విత్ ఇన్ ద టైంలో పూర్తి చేయించమని కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎస్ఎన్డిపి నాళాలు ఫర్దర్ సెకండ్ ఫేజ్ కావాల్సింది కూడా కనీసం వర్షాకాలం అయిపోయిన తర్వాత వాటిని పూర్తి చేయాలని ఒకటి. తర్వాత అక్కడక్కడ డ్రైనేజెస్ డిస్టర్బెన్స్ ఉంది, వాటిని కూడా మీ జోనల్ కమిషనర్ ద్వారా మీ డీసీ గారి ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని వాటిని కూడా శాంక్షన్ ఇచ్చి ఇమీడియట్గా వాటిని పూర్తి చేస్తేనే వర్షాకాలంలో ఇక్కడున్న కాలనీ వాసులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో ఎస్ఎన్డిపి నాళాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీలో కానీ సరౌండింగ్ కార్పొరేషన్లో కూడా కాలనీస్ మునిగిపోతున్న సందర్భం చూస్తున్నాము. ఆ సందర్భంలో పరిష్కారం ఏంటంటే ఒక మంచి ఆలోచనతో ఎస్ఎన్డిపి నాళాలు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 1150 కోట్లు శాంక్షన్ ఇచ్చి ఎస్ఎన్డిపి నాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడైతే ఎస్ఎన్డిపి నాళాలు పూర్తి చేసుకున్నామో అక్కడ సమస్య లేదు. ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాల నుండి వాటిని డ్రాగన్ చేయడం వల్ల 2 సంవత్సరాల నుండి కూడా పని అవుతుంది అని ఎదురు చూడడం, అవి ఇంకెక్కడేసినా కొంగడ అట్లాగే ఉంది. ఇవి చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అధికారులకు నిధులు ఇబ్బంది లేకుండా మంజూరు ఇవ్వాలి, వాళ్ళకు ఒక టైం బాండ్ పెట్టి పూర్తి చేయమని చెప్పాలి. లేదంటే అట్లా డ్రాగన్ చేస్తూనే ఉంటారు పెద్ద వర్కులు. కాబట్టి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటర్స్కి, డ్రింకింగ్ వాటర్కి బాగా ప్రాబ్లం అవుతుంది జిహెచ్ఎంసీ ఏరియాలో, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఎస్ఎన్డిపి నాళాలు పూర్తి చేయాలనే ఆదేశాలు ప్రభుత్వం నుండి అధికారులకు ఇస్తేనే తొందరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఇన్వాల్వ్ కావాలని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆ మధ్య అన్నారు, ఎక్కడ చూసిన రోడ్ల మీద చెత్త కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏ కాలనీకి పోయినా కూడా చెత్త కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. మరి ఎందుకు? అదే అధికారులు ఉన్నారు, అదే సిబ్బంది ఉన్నారు, అదే సిస్టమ్ ఉంది, మరి ఎందుకు చెత్త వేస్తుండనేది అర్థం కావట్లేదు. మరి చెత్త అంతా కూడా లిఫ్ట్ చేయకపోతే కింద స్థాయిలో ఉన్న అధికారుల మీద యాక్షన్ తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి గారు. అది మాటల వరకే పరిమితం. ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఒక మాట వస్తే అది జీవో రావాలి. అంత పవర్ఫుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కర్మ ఏంటంటే చెత్తకు ఆటోలు ఉన్నాయి, చెత్త ఎత్తుతున్నారో లేదో నాకు తెలియదు అంటారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు అట్లా అన్నప్పుడు కింద ఎవరు బాధ్యత తీసుకుంటారు? మున్సిపల్ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడినప్పుడు కింద బాధ్యత ఎవరు తీసుకుంటారు? మంచినీళ్ళు వస్తలేవు, ట్యాంకర్ల ద్వారా నీళ్ళు తెచ్చుకుంటున్నారు జిహెచ్ఎంసీలో చాలా ప్లేస్లలో. 10 సంవత్సరాలు రాని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎక్కడ లోపం ఉంది? ఎవరు పరిష్కరించాలనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమ్మర్లో ఇంకా 15-20 రోజులు బాగా ఎండ తీవ్రత ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా నెల రోజులలో వర్షం స్టార్ట్ అవుతుంది. కాలనీలు మునిగిపోకుండా డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య టెండర్ కంప్లీట్ చేస్తున్నారు, డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. చెరువులలో గుర్రపు డెక్క ఇప్పుడు టెండర్ కంప్లీట్ చేశారు. వాటిని ఇమీడియట్గా టైం బాండ్ పెట్టి పూర్తి చేయించండి. ఇవన్నీ చేస్తేనే సిటీలో ఉన్న కాలనీ వాసులకి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వగలుగుతాం. దయచేసి ముఖ్యమంత్రి గారు 3 కార్పొరేషన్లు, కార్పొరేషన్ డివైడ్ చేయడం కాదు, కార్పొరేషన్ డివైడ్ చేసినప్పుడు ఏ కార్పొరేషన్లో ఏ సమస్యలున్నా ఏ డైరెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రొటీన్గా కమిషనర్లు చేస్తారని వదిలేయడం కాదు, మీరు డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి 3 కమిషనరేట్లు రివ్యూ చేయండి, ఇమీడియట్గా నిధులు మంజూరు చేయండి. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు, వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల తొలగింపుపై ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ కేసు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని, హైకోర్టు సెలవులను అవకాశంగా తీసుకుని చెట్లు నరికివేస్తోందని సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సుప్రీంకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని లింగోజిగూడ కార్పొరేటర్ దల్పల్లి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీ నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి భగీరథ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం సరికాదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే నిందితుడిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆధారాల సేకరణ ప్రక్రియ కారణంగానే ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు. గతంలో కేటీఆర్ పైన డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయని, అప్పుడు వెంటనే అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. నీట్ పరీక్ష రద్దు వంటి కీలక అంశాలపై మాట్లాడకుండా కేవలం బండి భగీరథ్ అరెస్టు జాప్యంపైనే రాజకీయాలు చేయడం తగదన్నారు. మరోసారి ముఖ్యమంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించిన దర్పల్లి ఎల్బీ నగర్లో డ్రగ్స్ మామూలు వసూళ్ల కోసమే కేటీఆర్ వస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి సీఎం గారు ఉద్దేశించి నిన్న బండి భగీరథ్ కేసులో డిలే జరగడంపై ఆయన చాలా విచిత్రంగా మాట్లాడడం జరిగింది. నాకు విచిత్రంగా అనిపించింది. ఒక మినిస్టర్గా పనిచేసిండు, అంతో ఇంతో చదువుకున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఒక అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసుని చాలా క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. నీ మీద కూడా అప్పట్లో డ్రగ్స్ ఆరోపణలు వచ్చినాయి కేటీఆర్. ఆ రోజు ఇమ్మీడియట్ గా నిన్ను అరెస్ట్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తుండేనా? మీ మీద డ్రగ్స్ కేసు వచ్చిన రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తుండేనా? ఒకసారి చెప్పాలి. అన్లెస్ అంటిల్ ఎవిడెన్సెస్ ఆర్ గ్యాదర్డ్, ఎవిడెన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత, ఒక అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అన్ని చూసుకున్న తర్వాత, అది కూడా ఒక చట్టం పెట్టాల్సింది, పోక్సో చట్టం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చూసిన తర్వాత, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు. అంతేగాని ఏ దానికదంటే ఆ దానికి స్పందించాలా, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని ఏదైతే మీరు మాట్లాడిరో నిన్న బండి సంజయ్ గారికి హెల్ప్ చేస్తున్నారని. అరే సంజయ్ గారికి విజ్ఞత ఉండాలండి. సంజయ్ గారికి మినిమం విజ్ఞత ఉండాలి. ఆయనంతకు ఆయన్నే ఆ అబ్బాయిని ముందే సరెండర్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉండే. ఒక యూనియన్ మినిస్టర్ గా సంజయ్ గారు ఉన్నప్పుడు ఆయనకు లేని విజ్ఞతను మీరు మా మీద ఏదో మాట్లాడాలని మా మీద మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? దానికి ఏ విధంగా మీరు ఆలోచన చేస్తారు? నేను ఒక చిన్న విషయం అడుగుతున్నా. సంజయ్ గారు తీసుకోవాల్సిన డెసిషన్ ఒక యూనియన్ మినిస్టర్ ఆయన తీసుకోవాలి కదా డెసిషన్. అయితే సీఎం గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా సీఎం గారు ఏం చెప్పారు? సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ కొడుకును ఫస్ట్ పోలీసులకు అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత నిజాలు ఏందో బయటపడిన తర్వాత అవసరం ఉందా కేసులో ఆయన అరెస్ట్ చేయడం లేదా అనేది ఆలోచన చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్, ఈరోజు కొన్ని ఛానల్స్ పై కేసులు బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసును తప్పుదో పట్టించాలనే ప్రయత్నం చేసిరని ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఒక చిన్న విషయం బయటకు వచ్చినందుకు ఈరోజు కేసులు బుక్ చేసిరండి. మీరు అంత ఈజీగా మాట్లాడి వెళ్ళిపోతుంటే ఎట్లా అండి? నేను ఒకటే విషయం అడుగుతా, ఈరోజు క్లియర్ గా చెప్పాలి కేటీఆర్ గారు.
ఒక రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులా, ఒక మాజీ ఎమ్మెల్యే ఆర్మ్స్ యాక్ట్ లా గన్ ఫైరింగ్ చేసిండే పోలీసుల పైన మీకు కొంచెమైనా సిగ్గు శరమే ఉంటే ఎందుకు ఈ రోజు వరకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు ఆయన ఇంకా ఆపుకొని కూర్చుంటున్నారు మీరు? ఈ రోజు మీరు మాకు నీతులు బోధిస్తారా? మీ సొంత పార్టీలో జరిగిన రోహిత్ రెడ్డి ఇన్సిడెంట్ డ్రగ్స్ కేసులో అదొక ఉదాంతం కాదా? మీరు దాని మీద చర్యలు తీసుకోరా? మీ పార్టీ పరంగా సస్పెండ్, ఒక షోకాజ్ నోటీస్ వచ్చి వదిలేసిండి. ఇప్పటి వరకు డిస్మిస్ చేసే దాఖలాలు లేవు, ఇప్పటివరకు సస్పెండ్ చేసే దాఖలాలు లేవు. మీకు మినిమం మీకు లేదండి? మీకు ఆ బాధ్యత లేదా? మీరు ఒక మాజీ మినిస్టరు, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు మీ తీసేయాలి కదా. మీరు మాకు నీతులు బోధిస్తున్నారు. అంతెందుకండి, నేను బీజేపీ పార్టీ చాలా క్లియర్ గా చెప్తున్నా. ఒక బీజేపీ పార్టీ అనే పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా రేపులను ఎంటర్టైన్ చేస్తే, భారతీయ జనతా పార్టీ రేపులను ఎంటర్టైన్ చేస్తుంది. డ్రగ్స్ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, డిఆర్ఎస్ పార్టీ అనేది ఈ రోజు డ్రగ్స్ ఎంటర్టైన్ చేస్తుంది. బీజేపీ రేపులు, బీఆర్ఎస్ అదే డ్రగ్స్ రాష్ట్ర సమితి డ్రగ్స్. ఇది కాదా నిజం? నేను అంతెందుకు చెప్తున్నా, బ్రిజ్భూషణ్ కేసులో ఒక మహిళా ఒలింపిక్ ఆడిన అమ్మాయిని ఆ కేసులో ఈరోజు అరెస్ట్ చేయలేదండి యూపీ గవర్నమెంట్. మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? మీరమ్మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడేది? మీరమ్మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేది? పదే మాట్లాడుతుంటావు. ఢిల్లీకి మూటలు తీసుకుపోతుంది. నేను కూడా ఈరోజు ఆరోపణ చేస్తున్నా, నువ్వు ఎలిమినార్కి వచ్చేది పెడ్లర్ల తానా, స్మగ్లర్ల తానా, డ్రగ్స్ మీద వచ్చే మామూళ్ళ కోసమే ఇక్కడికి వస్తున్నావు అని నేను ఆరోపణ చేస్తున్నా. యాక్సెప్ట్ చేస్తావా? మీరు మా రేవంత్ రెడ్డిని మూటలు తీసుకుపోతారని ఢిల్లీకి మాట్లాడతారా? నువ్వెందుకు వచ్చినావు ఎలిమినార్కి? పెడ్లర్ల తానా, స్మగ్లర్ల తానా, డ్రగ్స్ కు సంబంధించిన అమౌంట్ మీరు తీసుకోపోవడానికి వచ్చిరని నేను ఆరోపణ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతున్నా. నేను వితౌట్ ఎవిడెన్స్ నిన్ను అరెస్ట్ చేస్తే, ఈ రోజు డ్రగ్స్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని నేను అడుగుతున్నా. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మీ డ్రగ్స్ రాష్ట్ర సమితిలో. మీ ఎవిడెన్స్ రోహిత్ రెడ్డి ఉన్నాడండి. మీరు రోహిత్ రెడ్డి ఆ పొజిషన్ నుంచి ఆయనకు సంబంధించిన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తే కదా పబ్లిక్ నమ్మేది మిమ్మల్ని. మీరు వచ్చి ఇక్కడ ప్రగల్భాలు చెప్పి మా రేవంత్ రెడ్డి గారి మీరు మాట్లాడతారా? అరే, విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచన చేసి ఒక ముఖ్యమంత్రి బాధ్యత సీట్లో కూర్చున్నప్పుడు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. బండి సంజయ్ విఘ్నత లేకుంటే మేమేం చేయాలి? ఒక యూనియన్ మినిస్టర్కి ఆయన విఘ్నత ఆయన లేకపోతే మేమేం చేయాలి? మేము కేసు పెట్టకుండా ఉన్నామా? ఈ రోజు కేసు అమెండ్ అయింది, ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకో 3-4 సెక్షన్లు కలుపుకొని కేసు అమెండ్ చేసినాం కదా. కాలం నిర్ణయిస్తుందండి. అరెస్ట్ చేయలేదా? ఏ ఏజెన్సీ అరెస్ట్ చేసిందండి? మీరు సరెండర్ అయిందా బండి సంజయ్ కొడుకు? ఏమన్నా బరాబర్ పోలీస్ డిపార్ట్మెంట్, సైబరాబాద్ పోలీసులు వాళ్ళని టార్గెట్ చేసిరు, నిఘా పెట్టిరు, అరెస్ట్ చేసిరు. సో నేను ఒకటే కోరుతున్నా, కేటీఆర్ గారు మాట్లాడే ముందు, ఈరోజు ఎల్బీనగర్కి వచ్చిండ్రు, శిక్షణ ఇవ్వండి, కానీ తప్పు శిక్షణ ఇవ్వకండి. ఎప్పుడైనా శిక్షణ ఇచ్చేటోళ్ళు టీచర్ అండి. శిక్షణ ఎవరు ఇస్తారండి? టీచర్ ఇస్తారు. మీరు టీచరే తప్పు చెప్పిపోతే ఎట్లండి? ఒక టీచర్ తప్పు చెప్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు అక్కడ వచ్చింది, వందల మంది వచ్చినట్టున్నారు మీ మీటింగ్కి. వాళ్ళు శిక్షణ ఏం నేర్చుకోవాలా? మీరు చెప్పే తప్పులు నేర్చుకొని పోవాలనా? మీరు అన్ని అబద్ధాలు బోధిస్తే నేర్చుకోవాలనా? నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే ఒక్కసారి మీరు చెప్పండి కేటీఆర్ గారు. నేను ఇప్పుడు ఆరోపణ చేసిన ఆరోపణ మీరు ఖండించాలి కదా. మీరు కూడా ఆలోచన చేయండి. మీరు అనే అడ్డగోలుగా మాట్లాడితే మేము కూడా అడ్డగోలుగా మాట్లాడతాం. మాకు రాకనా? మాకు చేత కాకనా అడ్డగోలుగా మాట్లాడు? అరే తురే అని మాట్లాడుతుంటాడు. అరే చదువుకున్నట్టు బిహేవ్ చేయాయా? ఏది ఏమైనా నేను ఒకటే కోరుతున్నా కేటీఆర్ గారు, ముందుగా మీరు ఒక మనిషి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన కాపాడుతున్నాడు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి మీ రోహిత్ రెడ్డి కేసుని ఒక్కసారి చూసుకోండి. రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో ఫస్ట్ మీరు సస్పెండ్ చేయండి. ఈ డ్రగ్స్ రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఇంత పెంచి పోషించిన పార్టీ మీ పార్టీ అండి 10 సంవత్సరాలన్నా. ఒక్కసారి ఎల్బీనగర్ చుట్టుపక్కల, మీరు అందరు పత్రికా విలేకరులు కదా, ఒక్కసారి ఎల్బీనగర్ చుట్టుపక్కల నేను తీసుకుపోతా. ఎన్ని రీహాబిలిటేషన్ సెంటర్లు ఎల్బీనగర్ లో వచ్చినా మీకు చూపిస్తాను నేను. డ్రగ్స్ మీద, గంజాయి మీద ఎన్ని రీహాబ్ సెంటర్లు ఈ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో వచ్చినా నేను చూపిస్తాను నేను. 14 నుంచి 24 వరకు, 22, 23 వరకు ఎన్ని రీహాబ్ సెంటర్లు ఇక్కడ వచ్చినాయి. దానికి బాధ్యత వహించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు మాట్లాడుతారు ఈరోజు. నేను అదే విధంగా బీజేపీ పార్టీ కూడా చెప్తున్నా, మీరు సమర్థించాల్సిన అవసరం లేదు బండి సంజయ్ విషయంలో. సంజయ్ అబ్సల్యూట్ రిజైన్ చేయాల్సిందే.
ఇప్పుడు సంజయ్ మినిస్ట్రీ కొనసాగుకుంటా కేసు ముందుకు పోవాలంటే ఎట్లా పోతుందండి? ప్రెషర్ మీద ఒక మినిస్టర్ కొడుకుని విచారించాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు డెసిషన్ తీసుకోవాలా. ఖచ్చితంగా నేను ఏకీభవిస్తా. మీరు ఏదైతే చెప్పిరో బండి సంజయ్ని పదవి నుంచి డిస్మిస్ చేయాలని నేను మీతో ఏకీభవిస్తా. ఎందుకంటే దాంట్లో నిజం ఉంది. ఖచ్చితంగా బండి సంజయ్ అనే వ్యక్తిని ఆ పొజిషన్ నుంచి దింపాల్సిందే. మీరు విచారణ సాఫీగా జరగాల. పిల్లోడు కానీ ఆ పిల్ల విషయంలో కానీ న్యాయం ఎవరికన్నా ఉండొచ్చు. న్యాయం అనేది జరగాల్సినంత వరకు బండి సంజయ్ని ఆ పొజిషన్ నుంచి రిమూవ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నా పార్టీ కార్యకర్తగా. మా పార్టీలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎన్నోసార్లు ఎంతో మందిని మేము తీసేసినామండి. రైల్వే కేసు అనుకోండి, శివరాజ్ పాటిల్ అనుకోండి, ఎడ్యుకేషన్ కేసు అనుకోండి, పేపర్ లీక్ కేసు అనుకోండి, మీ దరిద్రం పాడుగాను. నిన్నదాకా మొన్నటి వరకు 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే నీట్ ఎగ్జామ్ ఒక్క మంత్రిని డిస్మిస్ చేయలేకపోయినా, ఒక ఆఫీసర్ డిస్మిస్ చేయలేకపోయిన పార్టీ బీజేపీ పార్టీ. ఇది దరిద్రం కాదా? నేను అందరిని అడుగుతున్నా, పత్రికా విలేకరులు అందరూ కూడా, సోషల్ మీడియాలో అందరూ కూడా అడుగుతున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బండి సంజయ్ ఇష్యూ ఎంత ఇంపార్టెంట్ నాకు తెలియదు. కానీ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా, 22 లక్షల మంది పిల్లల భవిష్యత్తు మాత్రం ఇంపార్టెంట్ అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నా. 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఒక బండి సంజయ్ ఇష్యూ మీకు టీవీలలో చూపిస్తారు, కానీ అదే 22 లక్షల మంది పిల్లల ఇష్యూని చూపిస్తలేరు. నిన్న దాకా మొన్న ఒక పిల్లగాడు కలిసిండు, నీట్ ఎగ్జామ్ రాసిండు, 720 మార్కుల ఎగ్జామ్, 700 మార్కులు వచ్చిన అబ్బాయి మొన్న నాకు కలిసినప్పుడు నా మాట్లాడితే నాకు మనసు కలిచేసిందండి. సార్ మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు జూన్లో, ఏ విధంగా మాకు రాయబుద్ధి అవుతుంది ఎగ్జామ్ అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కట్టిన ఫీజులు 3 సంవత్సరాల నుంచి క్రాష్ కోర్స్ చేసుకుంటా, అప్పులు చేసుకుంటా, ఊర్లలోకి వెళ్ళి పైసలు లేకుండా తెచ్చి ఆ పిల్లల్ని చదివియాలి, మా పిల్లలు బాగుపడాలి, మా పిల్లలు ముందుకు పోవాలి, భవిష్యత్తు తరాలకు మంచి ఆదర్శంగా నిలవాలని ఆ పిల్లలు తీసుకుంటున్న ఎగ్జామ్ ని మీరు రద్దు చేస్తే ఈ రోజు వరకు ఆ మినిస్టర్ని రిజైన్ చేయించలేని పార్టీ బీజేపీ పార్టీ. అదేవిధంగా బండి సంజయ్ కొడుకు విషయంలో ఇప్పటి వరకు మినిస్టర్ ఉంటే ఎట్లకెళ్ళి సాఫీగా నడుస్తుందండి? దాని మీద రిజైన్ చేయాలని పార్టీ బీజేపీ. నీటి మీద మాట్లాడాడు, వీడికి వస్తాడు. ఏం బోధనలు చేసినవయ్యా? వీడికి వచ్చి నువ్వు ఇవా అబద్ధాల బోధనలు చేసుకొని పోతావా? రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఒక డెసిషన్ తీసుకుంటున్నారు, ఒక్క రోజులో తీసుకునే డెసిషన్ కాదు. అదేవిధంగా నేను చాలా మీ అందరు కూడా మరొకసారి చెప్తున్నా, నీట్ అనేది మీరు ఆలోచన చేయరు. 22,79,000 మంది పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు. ఒక్కసారి అందరు పొలిటికల్ లీడర్లని, నేను ప్రతి పొలిటికల్ లీడర్ని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రోజు వరకు ఎలక్షన్ కాంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దేశవ్యాప్తంగా ఒక్క పోలింగ్ స్టేషన్, మనకు 100 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక్క పోలింగ్ స్టేషన్ల రీపోలింగ్ అయితే మనం ఎంత అవస్థ పడతామో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈరోజు నీట్ రాసే విద్యార్థులు కూడా అంతకన్నా ఎక్కువ అవస్థ పడతారు. ఒక్క పోలింగ్ స్టేషన్ల ఎలక్షన్ జరిగితే ఎంత ఇబ్బందికరంగా ఉంటది పరిస్థితి, ఒక్కసారి ఆలోచన చేయరు. నేను వంశీచంద్ ఎలక్షన్ చూసిన, అంత ఎలక్షన్ అయిపోయింది, ఒక పోలింగ్ స్టేషన్ లా రీపోలింగ్ అయింది. 980 ఓట్ల చిల్లర ఉన్నాయి, 2-3 ఓట్లు రాలే. 980 ఓట్లను ప్రతి లీడర్ ఆడ 3 పార్టీలు పోటీ చేసినాయి. ఆ రోజు ఆచారి గారు, వంశీ గారు, ఎడమ కృష్ణారెడ్డి గారు కల్వకుర్తిలో ఎలక్షన్ జరిగింది. ఒక్కొక్క ఓటు ఎంత ఇంపార్టెంట్ ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పిల్లల భవిష్యత్తు కూడా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. మనకు 5 ఏళ్ళకు ఒక్కసారి ఎలక్షన్ వస్తుండొచ్చు. ఈ పిల్లల భవిష్యత్తు, కన్న అప్పులు చేసిన తల్లిదండ్రుల భవిష్యత్తును ఒక్కసారి ఆలోచన చేయాలి. అది మాట్లాడరే, ఆ విషయం మాటకు రాదు, డ్రగ్స్ విషయం మాటకు రాదు. మీ రోహిత్ రెడ్డి చేసిన ఘనకార్యాలు మీకు ముందుకు రావు. అదేంటిది, గుమ్మడికాయలు పెట్టి స్వాగతాలు పలుకుతారు, గుమ్మడికాయలు తీసి దిష్టి తీస్తారు. ఏం సాధించి వచ్చిందని తీసి నాకు అర్థం కాలేదు. కార్యకర్త ఏం సాధించి వచ్చిందని దిష్టి తీసి నాకు అర్థం కాలేదు నిజంగా కూడా. నేను ఒకటే చెప్తున్నా, బ్రిజ్భూషణ్ కేసులో కూడా ఈ రోజు వరకు యూపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది గుర్తుపెట్టుకోవాలి అందరు కూడా. సో నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందరికి కూడా, కేటీఆర్ గారు ప్లీజ్ ఆలోచన చేసి మాట్లాడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హన్మకొండలో హనుమాన్ విగ్రహం ధ్వంసం. సెంట్రింగ్ కార్మికుల సమస్యలపై కర్మన్ ఘాట్లో భారీ బైక్ ర్యాలీ.
ఆర్కేపురం డివిజన్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటన. హుజూరాబాద్లో బీఆర్ఎస్ నిరసన, బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.